డ్రమ్స్ ఆఫ్ హెవెన్ తయారు చేయడానికి మనం చికెన్ వింగ్స్, చికెన్కి రెక్క భాగం ఉంటుంది, ఈ భాగం ఉంటుంది, ఇలా ఉంటుంది. అయితే ఒక్క చికెన్ వింగ్లో 2 డ్రమ్స్ చేసుకోవచ్చు. ఒకటేమో ఈ భాగము, ఒకటేమో ఈ భాగం. దీన్ని కూడా కొంచెం ఎక్కువ మీట్ ఉంటుంది, దీంట్లో కొంచెం స్కిన్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. నేను ఇండియాలో 5 స్టార్ హోటల్లో పనిచేసేటప్పుడు ఈ భాగం మేము కూరల్లో వేసేవాళ్ళం. కేవలం ఈ భాగమే చికెన్ వింగ్స్ తీసి మనం తయారు చేస్తాం. ఈ చికెన్ ఇవి కేవలం వింగ్స్ తోటే కాదు, ఈ మధ్యకాలంలో కొంచెం పెద్దగా చేయడానికి చికెన్ లెగ్స్ కూడా వాడేస్తున్నారు. నూనెలో ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం కారం అవన్నీ వేస్ట్ చేస్తే నూనె తొందరగా పాడవుతుంది. అదే చైనీస్ వంటల్లో వాళ్ళు ఫ్రై చేస్తూనే ఉంటారు, కానీ నూనె ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే కారపొళ్ళు అవన్నీ వేరు. కేవలం చూడండి, కొంచెం అంతా మిరియాల పొడి తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ వేస్తారు. ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ మనకి ఎందులో ఏ డిష్లో వేసినా ఆ డిష్లో రుచి బాగా పెంచుతుంది. ఫ్లేవరింగ్ సాల్ట్ వేసాను. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో కార్న్ఫ్లవర్, అయితే నేను మైదా వేయట్లేదు. కార్న్ఫ్లవర్ మనము వేసుకొని దీన్ని కొంచెం అంత నీళ్లు పోసి లైట్గా కలిపేసుకొని చికెన్ పైన వేస్తే ఒకటి ఆ మసాలా పట్టుకొని ఉంటుంది, ఇంకొకటి ఫ్రై చేసేటప్పుడు నూనె కూడా ఏ మసాలా విడిపోకుండా ఉంటుంది. సో దీంట్లో ఎక్కువ కాదు, కొంచెం వేయండి. చూడండి, అయితే కొంచెం వేసా, దాన్ని లైట్గా ఇలా కలపండి. మిగతావి మనం చికెన్ ఏవైతే డ్రమ్ స్టిక్స్ ఉన్నాయో వాటిని ఇందులో వేసి ఈ విధంగా కలిపేసుకోండి. ఎక్కువ మ్యారినేషన్ ఏం అక్కర్లేదు, కొంచెం ఉప్పు, ఆ మిరియాలు, ఇది. ఇప్పుడు ఇలా చేయగానే మళ్ళీ ఆ చికెన్ ఆ వింగ్లా తయారైపోయింది. దాన్ని మళ్ళీ ఆ బోన్ పట్టుకొని ఇలా అనేసి మనం పెట్టేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు ఇలా చేసి ఫ్రై చేసుకోండి. మనకి ఆ మీట్ దీంట్లో రకరకాలుగా చేస్తారు, కొన్నిసార్లు స్టఫింగ్ చేస్తారు అవన్నీ. కానీ నేను ఈరోజు ప్లెయిన్గా, ఎందుకంటే ఆ చికెన్ ఫ్లేవర్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. కొంచెం ఆ చైనీస్ స్టైల్లో ఈ ముక్కల్ని కలిపేసిన తర్వాత మనం ఇలా వేసేసి తర్వాత దీన్ని నూనె వేడి చేసి అందులో మనం ఫ్రై చేసుకుందాం. మన ఈ చికెన్ పీసెస్ని చూడండి, నేను కొంచెం పలసగానే చేసుకున్నాను, మరీ చిక్కగా కూడా చేయలేదు. ఎందుకంటే నాకు ఇలాంటి లాలీపాప్స్ తినేటప్పుడు చికెన్ తాకాలి. మీరు చాలా చోట్ల తినుంటారు, అక్కడ అంత పిండి ముద్దలాగా కట్టేసి వేస్తారు. అది తినేటప్పుడు చికెనే తాకదు, అంత పిండి తింటారు. అలా కాదు, ఇలా ఉండాలి అంటే చక్కగా మనకి ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం. ఈ నూనెలో వేసి వీటి ఫ్రై అయితే చేసిన తర్వాత మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఈ చికెన్ పీసెస్ వస్తాయి. తరువాత దీన్ని మళ్ళీ మనం సాసెస్ తోటి టాస్ చేసుకోవాలి. ఏం వేసాం? కేవలం కార్న్ఫ్లవరు, ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం ఉప్పు, మిరియాలు వేసుకున్నాం. సో ఇలా వేసుకొని ఈ ముక్కలన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. పర్ఫెక్ట్. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వీటిని టాస్ చేసుకోవాలి. అయితే ఇలా మేము హోటల్లో ఎక్కడైనా కానీ ఇలా ఫ్రై చేసేసి రెడీగా పెట్టేసుకుంటాం. ఆర్డర్ వచ్చినప్పుడు ఇంకొకసారి డబల్ ఫ్రై లాగా చేసి తర్వాత సాస్లో వేసేస్తాం. హాఫ్ ఫ్రై చేసుకోవచ్చు, ఫుల్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఫుల్ ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇవి చేసిన వెంటనే మనం ఆ సాస్ చేసుకొని దాంట్లో టాస్ చేసుకుందాం. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటేనే దాంట్లో మజా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇవి కొన్ని అంటుకుపోతాయి, ఎందుకంటే ఒకదానిపైన ఒకటి వేసాను. దాన్ని స్లోగా ఇలా తీసేసి పక్కకు చేయండి. ఇప్పుడు చూడండి, ముక్కలు పర్ఫెక్ట్గా జ్యూసీగా ఫ్రై అవుతున్నాయి. 6-7 నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను పిండి మిశ్రమం ఎక్కువగా వేయలేదు కాబట్టి నావి చూడ్డానికి చికెన్ ముక్కల్లా ఉన్నాయి. అదే రోడ్ సైడ్ కనుక తింటే మీకు బాగా పిండి వేసేసి చేస్తారు, అంత నూనె పీల్చేసుకుంటుంది, అంత బాగోదు. కానీ ఇలా మనం తక్కువ పిండితోటి మనం చేసుకున్నప్పుడు ఆ ముక్కలు భలేగా ఉంటాయి, తినేటప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ చికెన్ పీసెస్ ఆ నూనె అంతా వెళ్ళిపోయేలా చేద్దాం. ఇందులో మళ్ళీ ఇప్పటికిప్పుడు చేసుకున్నాను, ఇప్పుడు ఇలా కూడా తినేసేయచ్చు. మేము అలా ఫ్రై చేసినప్పుడు ఆగను, చక్కని తింటాను. చక్కగా కుక్ అయిపోయింది. కాకపోతే దీనికి ఒక మంచి ఫుల్ ఫ్లేవర్ టాస్ కావాలి. ఆ కిక్ ఇచ్చే ఆ డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అంటే ఈ చికెన్ వింగ్స్ని భలే టేస్టీగా తయారు చేసే సాసెస్. అయితే మనం చైనీస్ వంటలు చేయాలనుకుంటే చిల్లీ సాసు, సోయా సాసు, ఫ్లేవరింగ్ సాల్ట్, వెనిగర్, అలాగే మన దగ్గర తేనె అలాంటివి ఉంటే చాలు. ఈ డిష్ చాలా సింపుల్ చేసుకోవచ్చు. చిల్లీ సాసులో కూడా రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాస్ ఉంటాయి. నేను ఈరోజు 2 వాడుతున్నాను, మీరు కావాలంటే ఒక్కటైనా వాడి చేసుకోవచ్చు. హోటల్లో కూడా ఎప్పుడు కడాయిలో వేడి నూనె రెడీగా ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం నూనె మన ప్యాన్లో వేసుకోండి.
ఇలా నాన్ స్టిక్ ప్యాన్ వేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి, అయితే అల్లం చాలా ఎక్కువగా వేస్తారు. అల్లంలో ఉన్న ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో మన సోయా సాసు అలాగే ఫ్లేవరింగ్ సాల్ట్ని చాలా బయటికి తీసుకొస్తుంది. సో ఫస్ట్ సన్నగా తరిగిన అల్లము అలాగే దీంట్లో వెల్లుల్లి ఈ దాన్ని చక్కగా వేయండి. అలాగే ఇందులో నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ ఫస్ట్ ఎందుకు వేయలేదు అనకండి, చిల్లీ ఫ్లేక్స్ చాలా చక్కగా ఫ్లేవర్ని తీసుకుంటుంది. చూడండి, ఇలా ప్యాన్లో స్లోగా ఇలా కుక్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు చాలా కొంచెం, అల్లం ఎంత వేస్తారో అంతే వేయండి, లైట్గా పట్టుకోవడానికి మసాలా టేస్ట్. దీంట్లో సాసులు మనం చిల్లీ సాస్ రెడ్ వేస్తున్నాను, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. ఇందులో మనం సోయా సాసు అలాగే వెనిగర్ ఇది వేసి దీన్ని ఇప్పుడు మనం ఫ్లేవర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందు కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ వేసుకోండి లైట్గా ఆ ఫ్లేవర్ బయటికి తీసుకురావడానికి. ఇందులో మిరియాల పొడి అలాగే మన హనీ తేనెని ఇందులో వేసాను. ఎందుకు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఆ పుల్లదనాన్ని కట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి మనకి అయితే మేము చికెన్ స్టాక్ అలాంటివి ఉంటే వేసుకుంటారు సూప్లలో వాటిలలో, దీనికి అవసరం లేదు. ఆ చికెన్కి మంచిగా కోట్ అవ్వడానికి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇలా అయితే కొంచెం ఉప్పు పడుతుంది, ఆల్రెడీ సోయా సాస్లో చిల్లీ సాస్లో అన్నిట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకండి పొరపాటున కూడా. ఇందులో ఇలా సాసీగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఇందులో ఇలా టాస్ చేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని ఇలా టాస్ చేసేసరికి ఆ సాస్ మాయమైపోతుంది, ఎలా ఈ చికెన్ ముక్కలకి కోట్ అవుతుంది. ఆహా, ఆ ఘాటు, ఆ నాటు, ఆ ఫ్లేవర్. అందుకే మనకి చైనీస్ వంటలు అంటే మనందరికీ ఎందుకు ఇష్టం అంటే ఇందుకే. ఇది తీగా పుల్లగా కట్టా మిట్టాగా, అది కూడా చికెన్ తోటి భలే పర్ఫెక్ట్గా. అయితే వాళ్ళు హనీ వేసి తేనె వేసి ఇలాంటి బోల్డ్ అన్ని రెసిపీస్ చేస్తారు. కేవలం చికెనే కాదు, మనకి ల్యాంబు, పోర్కు, ఏమన్నా కానీ ఫిష్, రొయ్యలతో కూడా వాళ్ళు బోల్డ్ అన్ని ఇలాంటివి చేస్తారు. అన్నీ వేస్తాను, ఈ సాస్ కూడా అయిపోవస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం వేస్తాం, మన సెజ్మీ సీడ్స్, నువ్వులు. ఈ నువ్వులు ఇప్పుడు అంటుకుంటాయి, ఇలా వేసి దాన్ని ఇలా టాస్ చేసుకుంటూ ఇలా. అయితే ఈ నువ్వులని వేయించిన నువ్వులు మేము రెడీగా పెట్టుకుంటాం, ఆ వాటిని వీటిపైన వేసేసుకుంటాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం చక్కగా వడ్డించుకొని ఒక్కొక్క పీస్ తింటుంటే భలే అదిరిపోతుంది. వేడిగా తీసి వీటిని మనం చక్కగా అరేంజ్ చేసుకోండి. సింపుల్. మన అందరం లాలీపాప్స్ అంటాం, వాళ్ళు డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అంటారు. ఇందులో చికెన్ లాలీపాప్స్లో కూడా మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. చూడండి, ఒక సైడ్ వాటిని ఇలా, మరొక సైడ్ ఇలా. దీనికి ఆ ఉల్లి పరకల కిక్కు మరొకటి ఇద్దాం. అన్నీ వేస్తాం ఫ్లేవర్ఫుల్గా, చూడ్డానికి బాగుంటుంది. ఈ ఉల్లి పరకలు కూడా ఆ వేడి పైన ఇలా వేస్తే చాలా అందంగా ఉంటుంది. ఈ డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అది కూడా హనీతో చేశాను, ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి తినేద్దామా? చికెన్ వింగ్స్తో డ్రమ్స్ ఆఫ్ హెవెన్. దీన్ని తయారు చేయడానికి ముందుగా చూపించినట్టుగా బౌల్లో కొంచెం మిరియాల పొడి, ఫ్లేవరింగ్ సాల్ట్, ఉప్పు, అలాగే కార్న్ఫ్లవర్ వేసి కొంచెం నీళ్లు పోసి ఈ చికెన్ వింగ్స్ ని చూపించిన విధంగా వాటిని మ్యారినేట్ చేసి వాటిని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత అవి పక్కన పెట్టుకొని మరో ప్యాన్ లో కొంచెం వేడి నూనె వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి దాంతో పాటు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని దాంట్లో చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, ఫ్లేవరింగ్ సాల్ట్ అలాగే మిరియాల పొడి, తర్వాత దాంట్లో తేనె వేసి మాయిశ్చర్ కొంచెం తగ్గిన తర్వాత చికెన్ లాలీపాప్స్ ఫ్రై చేసినవి కూడా వేసి కొంచెం కావాలనుకుంటే సీజనింగ్ అడ్జస్ట్ చేసి టాస్ చేసి దానిపైన చూపించిన విధంగా నువ్వులు అలాగే ఉల్లి పరకలు కూడా వేసి వేడిగా వడ్డించుకోండి. చాలా రుచిగా ఉంటుంది.